డ్రగ్స్ ఫ్రీ ఏపీ మిషన్ లో భాగంగా సైకిల్ యాత్ర చేస్తున్న దండి మార్చ్ 2.0 టీంను మంత్రి లోకేష్ అభినందించారు. డ్రగ్స్ సంస్కృతి నిర్మూలనకు కృషి చేస్తున్న దండి మార్చ్ ప్రయత్నాన్ని కొనియాడారు. విజయ కలాం అనే యువకుడు తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ 6న మొదలైన ఈ యాత్ర ఈ నెల 22తో ముగియనుంది. మార్గమధ్యంలో భాగంగా మంగళగిరి టీడీపీ ఆఫీసులో నారా లోకేష్తో దండి మార్చ్ టీం సమావేశమైంది. ప్రభుత్వం సహకరిస్తే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని విజయ్ కలాం తెలిపారు. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలుగన్న అభివృద్ధి భారతదేశాన్ని నిర్మించాలని, అందుకు అవసరమైనటువంటి యువశక్తిలో ఇప్పుడు డ్రగ్స్ అనే మహమ్మారి చాలా ఆ యువతని నిర్వీర్యం చేసే పనిలో భాగస్వామ్యం అయి మన దేశ అభివృద్ధికి అది ఆటంకంగా మారుతుందనే దాన్ని గుర్తించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన మా యొక్క మార్గదర్శకత్వంలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ పేరుతో దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రను మేము నిర్వహిస్తున్నాము. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ప్రారంభించుకొని 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించుకుంటూ ఈరోజు 9వ రోజుగా 549 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. యువతలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని పట్ల అవగాహన చైతన్యం కలిగించుకుంటూ వారితో ఒక డ్రగ్స్ రహిత సమాజం కోసం ఒక ప్రతిజ్ఞను చేయించుకుంటూ లక్షలాది మందిని చైతన్యవంతం చేసే కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి అందరూ కూడా దీంట్లో భాగస్వామై మన దేశాన్ని పటిష్టమైనటువంటి భారతదేశంగా డ్రగ్స్ రహిత భారత్గా నిర్మించడం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ యాత్రలో నాతో పాటు 7 సభ్యులు సైకిల్ యాత్ర చేస్తున్నాము. 17 రోజుల పాటు చేస్తూ వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో ఏప్రిల్ 6వ తారీఖున ఇది ప్రారంభమైంది. 22వ తారీఖున దీన్ని వైజాగ్లో ముగిస్తున్నాము. దీంట్లో ఒక 10 లక్షల మందిని అంటే మిలియన్ పీపుల్తో ప్లెడ్జ్ చేయించాలనేది మా టార్గెట్. దాదాపు ఇప్పటి వరకు ఒక 2,50,000 మందికి పైగా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా దీంట్లో భాగస్వామ్యం చేశాము. ఈ యాత్ర పూర్తయ్యే వరకు కూడా ఒక 10 లక్షల మందిని ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేయాలనేది మా టార్గెట్.